సమూయేలు రెండవ గ్రంథము 15వ అధ్యాయము. ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకొనెను. ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి, రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనను వచ్చియుండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడివని అడుగుచుండెను. నీ దాసుడనైన నేను ఇశ్రాయేలీల గోత్రములలో ఫలాని దానికి చేరినవాడనని వాడు చెప్పగా, అబ్షాలోము, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడినవాడు రాజునొద్ద ఒకడునూ లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చెను. తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీలకందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీలనందరినీ తన తట్టు తిప్పుకొనెను. 4 సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజునొద్దకు వచ్చి, నీ దాసుడనైన నేను సిరియా దేశమునందలి గెషూరునందుండగా యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదనని మ్రొక్కుకొంటిని గనుక నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా, రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చెను గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయెను. అబ్షాలోము, మీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలీల గోత్రములన్నిటి యొద్దకు వేగుల వారిని పంపెను. విందునకు పిలువబడియుండి 200 మంది యెరూషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరియుండిరి. వీరు ఏమీయూ తెలియక యథార్థమైన మనస్సుతో వెళ్లియుండిరి. మరియు బలి అర్పింపవలెననియుండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించియుండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువగడు చేత కుట్ర బహుబలమాయెను. ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకందరికీ ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము. మనము పారిపోదం రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్లిపోదము రండి. అందుకు రాజు సేవకులు ఇలాగు మనవి చేసిరి, చిత్తగించుము, నీ దాసులమైన మేము మా ఏలినవాడవును రాజువు నగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగానున్నాము. అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులగు 10 మందిని ఉంచిన మీదట తన ఇంటివారినందరినీ వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరెను. రాజును అతని ఇంటివారును బయలుదేరి బేత్షెర్హాకుకు వచ్చి బస చేసిరి. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వములా నడిచిరి. కెరేతీయులందరూ పెలేతీయులందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు. నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము. కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా, ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజువు నగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువు నగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవి చేసెను. అందుకు దావీదు,
అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చిన గనుక గిత్తీయుడగు ఇత్తయియును అతని వారందరును అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. వారు సాగిపోవుచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. సాదోకును లేవీయులందరూ దేవుని నిబంధన మందసమును మోయిచు అతని యొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణంలో నుండి జనులందరూ దాటిపోవు వరకు నిలిచెను. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసుకొని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించును. నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి యాజకుడైన సాదోకుతో ఇట్లనెను. సాదోకు, నీవు దీర్ఘదర్శివి కావా? శుభముంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ ఇద్దరు కుమారులను పట్టణమునకు పోవలెను. ఆలకించుము. నీ యొద్ద నుండి నాకు రూఢి అయిన వర్తమానం వచ్చు వరకు నేను అరణ్యమందలి రేవుల దగ్గర నిలిచియుందును. కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసుకొని పోయి అక్కడ నిలిచిరి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ ఏడ్చుచూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచూ కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తలమీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనము చేసెను. రాజు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారముగా ఉందువు. నీవు పట్టణమునకు తిరిగి పోయి, రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదునని అబ్షాలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు. అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు. కాబట్టి రాజనగరయందు ఏదైనను జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సాదోకుతోనూ అబ్యాతారుతోనూ దాని చెప్పవలెను. సాదోకు కుమారుడైన అహిమయస్సు అబ్యాతారు కుమారుడైన యోనాతాను అను వారి ఇద్దరు కుమారులు అచ్చటనున్నారు. నీకు వినబడినదంతయు వారి చేత నా యొద్దకు వర్తమానము చేయమని చెప్పి అతనిని పంపివేసెను. దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను.